పూజ స్నానం చేస్తుంది. తను బయటకు వచ్చే లోపు ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటామయ్యా. ఏం చేయమంటావు? ఇంట్లో ప్యాన్ ఉందా? హాల్లో ఉంది. దాని గురేసుకోరా, సర్ప్రైజ్ తో కూడా షాకింగ్ గా కూడా ఉంటది. ఏంటి ఎడగరేస్తున్నావా? ఎవర్రా ఎటకారం వాడింది? షాప్ లో బేరాజులు వేసుకుని సలాడితో కూర్చుంటే తెల్లారితో అనుకుంటున్నావు నాకు. ఓ పని చేయి, ఆ పిల్ల రెడీ అయ్యేలోపు టిఫిన్ చేయి. తను ఆఫీస్కి రెడీ అవుతుంది. ఇలాగ టిఫిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం టిఫిన్? నువ్వేం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. నేను కూడా దోశ చేస్తా ఈరోజు. ఇంట్లో మినపప్పు ఉందా? ఉంది. ముందుగా నానబెట్టిన మినపప్పుని తీసుకోవాలి, ఓకేనా? దాన్ని మిక్సీలో వేసుకోవాలి. నానబెట్టలేదా? సరే, ఈసారికైతే టిఫిన్ నేను ఇచ్చేస్తాను. రేపటి నుంచి అయితే మినపప్పు నువ్వే నానబెట్టుకోవాలి. అలాగే పల్లి చట్నీ కూడా చేసుకో, చాలా ఈజీ. ముందుగా పల్లీలు వేయించేసుకో, అల్లం, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి, ఓకే కదా? పల్లి లేవా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పూజ నీకోసం టిఫిన్ రెడీ చేశా. ఓ, నేను వచ్చే వరకు ఏం చేస్తావు? ఏముంది, బిగ్ బాస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి. కాసేపాకి లంచ్ చేసి పడుకుంటా. అవునా, సరే బాయ్. బాయ్, జాగ్రత్త. బాయ్. దోశ ఎలా ఉంది? తినలేదా? బా దోశ. ఈరోజు అవకాడో టోస్ట్ తిందాం అనుకున్నా. ఆవకాడో టోస్ట్ చేయాలంటే ఏ పప్పు నానబెట్టాలి? యూట్యూబ్లో చూసి నేర్చుకో. యూట్యూబ్ అంటే దీనమ్మ, ఆవకాడో స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఎందుకు అంత గట్టి కొట్టా? ఏంట్రా? ఏంట్రా? అరే మాది సేమ్ ఏరియా రా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? రే రారా చూసుకుందాం. నాకన్నా 2 years చిన్న కాబట్టి వదిలేస్తున్నాను రా గుండు. పిల్లలతో కూడా ఏంటి? వెళ్ళదు క్యాజువల్ గానే ఆడుకోరా. అబ్బా రే ఏంట్రా? ఏంట్రా? నథింగ్, ఏం లేదు. తట్లు తెరిపి. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నా. పూజ కోసం వెయిటింగా? ఏ లేదు, ఇంట్లో బోర్ కొడుతున్నా, అలా పిల్లలతో ఆడుకుంటున్నాను. ఎందుకు అంత గట్టి కొట్టా? ఏంట్రా? ఏంట్రా? అరే మాది సేమ్ ఏరియా రా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? రే రారా చూసుకుందాం. నాకన్నా 2 years చిన్న కాబట్టి వదిలేస్తున్నాను రా గుండు. పిల్లలతో కూడా ఏంటి? వెళ్ళదు క్యాజువల్ గానే ఆడుకోరా. అబ్బా రే ఏంట్రా? ఏంట్రా? నథింగ్, ఏం లేదు. తట్లు తెరిపి. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నా. పూజ కోసం వెయిటింగా? ఏ లేదు, ఇంట్లో బోర్ కొడుతున్నా, అలా పిల్లలతో ఆడుకుంటున్నాను. ఇప్పుడేంటి ప్లాన్స్? అంటే తన డిన్నర్కి తీసుకెళ్ళడం లాంటివి? యాక్చువల్గా బయటికి వెళ్ళి తినడం ఇష్టం ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. మరి ప్రిపేర్ చేసావా? ఈజీగా ఉంటుందని యూట్యూబ్లో చూసి పప్పు కుక్ చేసా. ఎలా వచ్చింది? పప్పు అనే ఎక్స్పెక్ట్ చేసా, మైసూర్ పాక్ వచ్చింది. బట్ ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయంట. వెరీ సూన్
నేను వంట బాగా నేర్చుకుంటా. నేర్చుకొని కర్రీ పాయింట్ పెడతావా? గుడ్ ఐడియా కదా. రారా తీసుకుపోరా కర్రీ పాయింట్. నేమ్ రిజిస్టర్ చేయించాలి. ఏదో ఒక జాబ్ చేయాలి అలా ఏమనిపించలేదా? అలానేం కాదు, చాలా దగ్గర అప్లై చేశా. వీ విల్ ఇన్ఫార్మ్ యూ సో అని చెప్పి చాలా క్యాజువల్గా వెనక్కి పంపించేస్తున్నారు. సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని వంట చేసుకుంటాను అంటున్నావు. ఎగ్జాక్ట్లీ, పూజ కోసం కూడా. ఓకే, నువ్వు ఏదైనా నేర్చుకుని తను సర్ప్రైజ్ చేయడం లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంటాయి సర్ప్రైజ్ అంటే, యా తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మంచి డిష్ ప్రిపేర్ చేసి తన ముందు పెడితే ఎలా ఉంటది? ఏమో తిన్న తర్వాత తనే చెప్పాలి. మాయా, ఊరికేరా గుడ్ మార్నింగ్ చెప్దామని. గుడ్ మార్నింగ్. ఏం లేదురా, మన మూన్ లైట్ ఐస్ క్రీమ్ కి అన్ సీజన్ లో కూడా తెగ ఆర్డర్లు వచ్చేస్తున్నారా బాబు. మంచిదే. అవన్నీ బిజినెస్ మ్యాన్ కట్టాలే. ఏం చేస్తున్నావు? నేనా జాగింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా మనకయ్యి? కిందటిసారి కుక్క 4 వీళ్ళు పరిగెత్తించింది, పరిగెట్లే దొరికిపోయాం, పిక్కపెట్టలు ఆగేసింది. ఈసారి దానికి దొరకకుండా కాంపిటీషన్ ఇద్దామని. రే ముళ్ళుని ముళ్ళుతో తీయాలరా. ఈసారి అది కనబడింది అనుకో, దాని పిక్కట్టుకు నువ్వు లాగే ఎదురు కాళ్ళు ఎదవా అని. మనల్ని వదిలేసి వాళ్ళంతా హ్యాపీగా ఎలా ఉంటారా? బాబు నీకు దన్నం, నీ మందు వద్దు, నువ్వు వద్దు. హే పదరా. పోండ్రా పోండి. ఆ? ట్రూ ఫ్రెండ్ అంటే ప్రసాదేరా. నా బ్రేకప్ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా వింటాడు. మీరు పోండ్రా. ఏంట్రా అప్పుడే మొదలెట్టారా? ఆడు బ్రేకప్ స్టోరీ మొదలెట్టాడు రా బాబు. మరింకేరా, మందులో మంచిగా అదిరిపోయింది. ఆ దరిద్రం ఎన్నిసార్లు వింటావురా బాబు? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంట్రా? ఆడి బ్రేకప్ లో ప్రతి అరగంటకి ఓ బిట్ ఉంటదరా. బిట్లా? బిట్లే బిట్లు. సెన్సార్ వాడు కూడా అంత సెండాలో తట్టుకోలేడు. ఇన్నాళ్ళు బాధను షేర్ చేసుకుంటున్నావు అనుకున్నాను రా. బిట్లు కోసం నా బ్రేకప్ స్టోరీ వింటున్నావా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైమా? చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్పను రా. థ్యాంక్స్ రా బాబు. ఇక్కడ బ్రేకప్ గురించే మాట్లాడరా. మరే పక్కోడి ప్రేమ అంటే అంత చీప్ గా కనిపిస్తుందిరా మీకు? అమ్మాయి వదిలి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసారా మీకు? ప్రేమ తారాజువు లాంటిదిరా. అది ఎప్పుడు ఎవడింటి మీద పేలుతుందో తెలీదు. విడిపోవడం అంటే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినట్టేరా. శవాల గుంపులో ప్రేమనెత్తుక్కునే పిశాచాలం రా మనం. పిశాచాలం, పిశాచాలం, పిశాచాలం. ఏమైంది రాడికి? నీలాంటి కాదే. వద్దురా వద్దురా అంటే తను అలాంటిది కాదురా అని లవ్ చేయడు. పాపం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదురా. ఒరే అందరికీ అలాంటి మంచి అమ్మాయి దొరకదు కదరా. నమస్కారములు. ఒబేసిటీ సమస్య అన్నిటికంటే అతిపెద్ద సమస్య. మనం అలాంటి బరువుని, శరీరంలో పేరుకున్న ఫ్యాట్ని, అట్లాగే శరీరం షేప్ ఇంచులాసై కాస్త మంచిగా అవ్వాలి అన్నప్పుడు మన ఇంట్లోనే ఇలాంటి వాటిని సాధించాలంటే సోఫాలో పడుకుంటే సన్నగా అవ్వరు. ఆయన చెప్పి నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? పార్లర్కి వెళ్ళా. పార్లర్కా? చిన్నప్పుడు ఎప్పుడో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేయించుకున్నావు? వ్యాక్సింగ్, ఐబ్రో థ్రెడింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కలర్, నెయిల్ పాలిష్, హెయిర్ కట్, అంతే. వాడు మెనూ కార్డు ఇస్తే మొత్తం చేసేమన్నావా? నువ్వు స్కిన్ కేర్ తీసుకోవా ప్రసాద్? జుట్టుకి, ఫేస్కి, బాడీకి సింతాల్. సెంటు కూడా కొట్టక్కర్లేదు. పనమ్మాయిని పెడతానన్నావు, దొరికారా? ఒక ఇద్దరిని మాట్లాడా, మరీ ఏజ్డ్గా ఉన్నారని నేనే వద్దన్నా. అంటే అదే మరీ అంత పెద్దవాళ్ళతో ఏం పని చేయించుకుంటాంలే అని. మనకు పనమ్మాయి ఏం వద్దు ప్రసాద్. నాకు వచ్చే జీతం మొత్తం మన మెయింటెనెన్స్కే సరిపోతుంది. మెయింటెనెన్సా? పప్పులు ఉప్పులు కొని అక్కడ పెట్టి 6 నెలలు అవుతుంది. శంకుస్థాపన రాయిల్లా అలా పడున్నాయి. ఏదో రైస్ పెట్టి అలా బయట కారిడార్లోకి వెళ్తే నైబర్స్ 4 కూరలు ఇస్తున్నారు, ఆ పూట గడిచిపోతుంది. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, వైఫై బిల్లు తప్ప ఖర్చులేవి. నువ్వంటే దండుకొని తింటావు, నేను ఆఫీస్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నా. అమ్మాయిలకు ఖర్చులు ఉంటాయి ప్రసాద్. ఖర్చు అదే లచ్చ నాకు వచ్చుంటే గాలిలో ఉండేవాడిని. అందుకే రావట్లేదు. సారీ. నేను జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళావు? ఇంకా వెళ్ళాలి. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావేంటి?
అంటే ఈసారి జాబ్ రాకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నా. నీకు జాబ్ రాకపోయినా పర్లేదు, ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం అవ్వకు. నా గురించి నీకు తెలియట్లేదు. కాలేజీలో మనం అలా స్టేజ్ ఎక్కితే దిగిపోమన్నారు కదా. సారీ సారీ సారీ, చెప్పు 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 చెప్పు. ఓకే అవుతా. ఏదో రోజు బాగా ఫేమస్ అవుతా. అప్పుడు నువ్వే నీ ఆఫీస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నా దగ్గరికి వస్తావు. అప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటా. నా దగ్గర కూడా. హలో, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే సరే, సాయంత్రం సినిమాకి వెళ్దాం, బోర్ కొడుతుంది. నాకు ఆఫీస్ ఉంది. ఈ ఒక్కరోజు సెలవు పెట్టు. నో, బట్ వై? ప్రొఫెషనల్ ఎథిక్స్. పూజ, ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. రిజైన్ చేస్తున్నావా? చూసావా, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కే ఎప్పుడైనా పడిపోవాల్సిందే. ఇప్పుడు ఎవరికి పడిపోయావు? నీకే. అంటే మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, పైగా ఒకటే ఆఫీస్. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? చెప్పేసేయ్. ఐ లవ్ యూ. ఓకేనా? ఏ నాకా ఉద్దేశం లేదు. అబ్బా, తనే లవ్ యూ కాదు, నేను లవ్ యూ. హే కంగ్రాచులేషన్స్. నాకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. బట్ నాకు నీ మీద ఒపీనియన్ లేదు. కన్ఫ్యూజ్ అవ్వక పూజ, తన్ని లవ్ చేయట్లేదు, థ్యాంక్ గాడ్. నేను లవ్ చేస్తున్నాను. ఓ మై గాడ్. నీకేం అర్థమైంది? పృథ్వీ నేను లవ్ చేస్తున్నాడు. చెప్పనేలే. నాకు ఓకే. ఉండు, నిన్ను కాదు. ఎందుకు కాదు? బానే ఉంది కదా, ఒప్పుకో. అలా ఎలా ఒప్పుకుంటాం? ఏ తప్పేంటి? నాకేం తక్కువ? హీల్స్ వేసుకుంటే సీలింగ్ ఫ్యాన్ చేత్తో తిప్పేస్తా తెలుసా? అయితే సర్కస్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వు. చూసావా ఎలా అంటున్నాడు? లవ్ లో ఇవన్నీ కామనే కదా. మొదలు పెట్టేసావా? అయితే నాకు ఓకే. నీకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. ఏ ప్లీజ్, నువ్వు వేరే వాళ్ళని చూసుకో. కానీ నాకు పృథ్వీ ఓకే. ఏంటి ఓకే? పూజ కదా ఓకే చెప్పాలి. నాకు ఓకే. ఏంటి నీకు ఓకేనా? ఐ మీన్ మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. మా ఇద్దరికి ఓకే. అయితే కంగ్రాచులేషన్స్. అది నేను కదా నీకు చెప్పాలి. నాకెందుకు చెప్పాలి? పృథ్వీ నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి. ఏ పృథ్వీ అలాంటి వాడు కాదు. నేను అలాంటి వాడిని పూజ. బట్ ఐమ్ మ్యారీడ్. అది అసలు మ్యాటర్ కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎవరైనా మ్యారీడా? సారీ పృథ్వీ. మ్యారీడా? ఇంకా నేనేరా నీ ఆప్షన్. మన పేరు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది తెలుసా? ప్రేమ నీడలాంటిదే, దానికి రంగులుండవు. నేను గోడ లాంటి దాన్ని. నీకు నచ్చిన పెయింటింగ్ వేసుకో. చిన్న పిల్లోడివిరా. టీయా కాఫీయా? బీరు. అందుకే నువ్వు నచ్చావు నాకు. అవును, పూజకి పెళ్ళైందని చెప్పింది కదా, మెల్లో తాలిబొట్టు లేదేంటి? మేకప్ కిట్ కోసం తాకట్టు ఇట్టేసి ఉంటుంది. అని నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. ఇంతకుముందు ఏం చేశారు? సాఫ్ట్వేర్ తీసారా? తోసారు. తేడా గడివే. నువ్వు వెళ్ళి, నేను చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ. హలో సార్, కూర్చో. జాబ్ నుంచి ఎందుకు తీశారు? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టామని తీశారు సార్. సేల్స్ అంటే సెల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అమ్ముకోవాలి. నన్ను ఎవరు కొంటారు సార్? నువ్వు కస్టమర్కి నచ్చితేనే నువ్వు కారు గురించి చెప్పినప్పుడు వింటారు. సార్, వెల్, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్, నా వైఫ్కి 1,20,000 రూపీస్ శాలరీ సార్. అంతకన్నా మీరు ₹1 ఎక్కువ ఇచ్చినా చాలు సార్. గాయత్రి సార్, నీ శాలరీ ఎంత? 18,000 సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు? 4 years నుంచి సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. కటింగ్లన్నీ పోను 16,300 రూపాయలు వస్తుంది. మీ శాలరీ ఎంత సార్? 20,000 అంటే కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? అంటే నాకన్నా మీకు 2,000 రూపాయల శాలరీ ఎక్స్ట్రా. బోర్డు దానికోసం మిమ్మల్ని సార్ని పిలాల్సి వస్తుంది సార్. కంగారు పడకు. నీ పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఓకే సార్. కాకపోతే స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ నీకు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు నీ వర్క్ని, నీ కస్టమర్ డీటెయిల్స్ని డిఎంఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. డిఎంఎస్ అంటే సార్? డిఎంఎస్ అంటే డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్. కోల్డ్ కాల్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. వింటర్లో కోల్డ్ కాల్స్ ఏంటి సార్? జలుపు చేద్ది. కోల్డ్ కాల్స్ అంటే ఇంటింటికి వెళ్ళి బ్రోచర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం. సార్, ఇంటింటికి వెళ్ళి సబ్బులు అమ్ముతారని తెలుసు, కార్లు కూడా అమ్ముతారా? కియోస్క్, వాకిన్స్, వెబ్సైట్ ఎంక్వైరీస్, ఈవెంట్స్, టెలికాలింగ్ నుంచి కూడా మనకి లీడ్స్ వస్తుంటాయి. ఓకే సార్. సార్, నాకు ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటే ఏవో తద్దిన మంత్రాల్లో వినిపిస్తున్నాయి సార్. కొత్తలో అలాగే ఉంటుంది. తర్వాత నువ్వే గెజిటెడ్ ఆఫీసర్లా ఫీల్ అవుతావు. ఓ, ప్రస్తుతానికి ట్రైనింగ్ నేనే ఇస్తాను, పద. సరే సార్.
నేను రాగానే రెస్పెక్ట్ ఇస్తావు, గుడ్ మార్నింగ్ చెప్తావు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే పెద్దవారు కదా. హే, నేను మరీ అంత పెద్దవాడిని ఏం కాదు, ఇంకా సింగిలే. మీ ఆవిడ వదిలేసిందా సార్? డోంట్ వరీ సార్, ఇంకో ఆంటీ చూసుకొని పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉంది. అవునా? మరి వెళ్ళి చెప్పండి సార్, ఎందుకు ఆలోచిస్తున్నారు? అది నువ్వే. నేను ఎలా చెప్తా సార్, ఆవిడెవరో కూడా నాకు తెలీదు. నిఖిత, నా మనసులో ఉన్నది నువ్వే. నీ శాలరీ 9,000, నా శాలరీ కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు. ఏ రకంగా చూసినా నాలాంటి స్టేటస్ ఉన్న అబ్బాయి నీకు దొరకడం చాలా కష్టం. మా బావకి 50,000 సార్, సాఫ్ట్వేర్. మేనర్కం చేసుకుంటే గ్రహ నంబర్లు వస్తాయి, తేడాగా పుడతారు పిల్లలు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి 80,000 సార్. మనం ఎప్పుడు ఎక్స్ దగ్గర ఆగిపోకూడదు. తర్వాత వై ఉంటుంది, జడ్ ఉంటుంది, తర్వాత బాగుంటుంది, తర్వాత అక్రమ సంబంధాలు ఉంటాయి. ప్రసాద్, వరా సార్ ఆ అమ్మాయితో ఏం చేస్తున్నారు? పాప మా అమ్మాయిని పడేయడానికి కీచక ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. పాప మా అమ్మాయి ఎస్ చెప్పలేక నో చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో. పాపాత్ములు కలలో పడితే అంతే మరి. సార్ ప్లీజ్ సార్, నేను వర్క్ చేసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇన్ఫ్యాక్ట్ నా వల్ల నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. మీ వల్ల నేను ఎప్పుడు బాధపడలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. వెళ్ళిపోయింది ఇది. థ్యాంక్ యూ సార్. సార్, టీమ్ లీడర్ పొజిషన్ ఉండి కూడా స్కూటీ ఏంటి సార్? కార్ కొనుక్కోవచ్చు కదా. నాకు రేచి ఇక్కడ ప్రసాద్, రాత్రి అయితే మసకగా కనబడుతుంది. కారుకు మళ్ళీ యాక్సిడెంట్ అయితే బోల్డ్కి వచ్చు కదా. మీకు రేచి ఒకట? అది ఇప్పుడు చెప్తారేంటండి? ఆపండి సార్, దిగిపోతాను. చావంటే అంత భయం ఏంటి? వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. అందుకేనా షోరూంలో కోట్ వదిలి వచ్చారు? లైట్స్ ఉన్నాయి కదా, మేనేజబులే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నాకు ఇన్సూరెన్స్ ఉంది, నీకుందా? శుభ్రంగా మెట్రోకి వెళ్ళిపోవాల్సింది సార్. చేతులు ఖాళీ ఉన్నాయి కదా అని లిఫ్ట్ అడిగాను. కర్మ. అబ్బా, చలి ఎరగేసేస్తుంది. మరే అలా వైన్ షాప్ దగ్గర స్కూటీ ఆపి ఓసి ఒక క్వార్టర్ తీసుకుని చెరో 2 పెగ్గిలేసి వెళ్ళిపోదాం. ఓసియా? ఆఫీసర్స్ చాయిస్, తాగితే అఫీషియల్ గా ఉంటది. గుడ్ నైట్. అది నా పిల్లరా, కాపాడుకోలేక చస్తున్నాను. ఇలా అందరినీ నమ్మొద్దు నిఖిత. అసలు అడిగి పెళ్లి కూడా అయిపోయింది. మీకు కూడా అయింది కదా సార్? అది గతం. నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్యాబిన్లోకి రా. నా గురించి అడిగాడా? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడేమో క్యాబిన్కి రమ్మంటున్నాడు. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. టార్చర్ చేస్తున్నాడు అన్నా. వెళ్ళి సెకండ్ షో సినిమాకి వెళ్దాం 2 సార్లు అడుగు. ఛీ, అతనితో నేను ఎందుకు వెళ్తా సెకండ్ షో? అడిగి చూడు. పర్లేదా? పిల్లక దొరికినప్పుడు ఆడుకోవాలి. సర్లే. ఎక్స్క్యూజ్ మీ సార్. రా రా రా, కూర్చో. నువ్వు కూడా నా అంత ఎదిగాక నీకు స్పెషల్ క్యాబిన్ ఇస్తారు. ఇప్పటికి మీరు ఉంటారా సార్? గాలి కొవ్వు తరిపినట్టు మీ జీవితంలో జ్యోతి లేకుండా పోయింది సార్. నా మొదటి భార్య పేరు కూడా జ్యోతే. చంపేశారా? వదిలేసింది. ప్రసాద్ సార్, ఆఫీస్ ఎన్నింటికి నువ్వు ఏ టైంకి వచ్చావు? ½ అవరే కదా సార్ లేటు. సేల్స్ లో ప్రతి నిమిషం చాలా క్రిటికల్ ప్రసాద్. మనం ఐసీలో ఉన్నా. ఈ మంత్ ఎన్నిసార్లు లేటుగా వచ్చావు అన్ని హాఫ్ డేస్ శాలరీ కట్ చేసేస్తాను. సార్, కావాలంటే రిజిస్టర్ చెక్ చేసుకోండి, ఆన్ టైం ఉంటాయి. అది కూడా ట్యాంపరింగే కదా. బయోమెట్రిక్ లో ఏ అదవో నీళ్లు పోసాడు. సార్, బోర్డు నాకన్నా 2,000 శాలరీ ఎక్కువ కాబట్టి అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాను సార్. ఆఫీస్లో జరిగే ప్రతిదానికి నేనే కారణం అంటే ఎలా? మంత్లీ రిపోర్ట్ మీటింగ్ ఉంటది కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను. మేము కూడా కష్టపడతాం సార్, ప్లీజ్ గివ్ రెస్పెక్ట్. ఏం కష్టపడుతున్నావు? మార్నింగ్ రాగానే ఫస్ట్ అవర్ లో మీటింగ్ అంటారు, సెకండ్ అవర్ లో ఫాలో అప్ చేస్తాం, థర్డ్ అవర్ లో వాకింగ్ సెటింగ్ చేస్తాం, ఫోర్త్ అవర్ అంతా సర్వీస్ కాల్స్ తో అయిపోతాయి. ఆ తర్వాత లంచ్ అవర్ అయ్యాక ఒక టెస్ట్ డ్రైవ్ వెహికల్ లో బ్యాక్ సీట్ లో పడుకుని చిన్న కునికేస్తాం సార్. 5 గంటలు అయిపోతాయి. రిపోర్ట్ అప్డేట్ చేసి వెళ్ళిపోతాం. షోరూమ్ వాకింగ్స్ తప్ప ఇందులో నువ్వు పీకిందే ఉంది. ఏంటి సార్ గుర్తించరు? మేనేజర్ సార్, మేడ్ ఇన్ హెల్త్ సార్. ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను కదా, మొఖానికి ఆ కట్టేంటి అని అడగవా?
కన్సర్న్ లేదా? నుదుటి మీద ముడతలు కనిపించకుండా బుటాక్స్ చేశారా? నేను నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఆ. ఆ మైకంలో చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఫుట్పాత్ మీద ముష్టాల పక్కన పడుకున్నాను రా. ఏంట్రా? పొద్దున లగ్గా నన్ను కూడా అడుక్కోవడానికి రమ్మంటది ఏంటి ఆవిడ? మీ ఆవిడ? ముష్టావిడ. అక్కడికి ఆ పక్కన పెద్ద మనిషి న్యాయం అడిగాను. ఆడేమో నన్ను రాజు కొట్టేశాడు. ఆడందుకు కొట్టాడు? పిచ్చోడంట. ఇంగ్లీష్ మాట్లాడితే ఎడ్యుకేటెడ్ అనుకున్నాను. అయినా నన్ను వదిలేసి వెళ్ళడానికి నీకేం రైట్స్ ఉన్నాయరా? సార్ తిబుల్ రైడింగ్ చేస్తే పోలీసులు ఫైన్ వేస్తారని భయం వేసింది సార్. నన్ను రోడ్డు మీద వదిలేసావు. ఏ లారీయో కొట్టేస్తే నా పరిస్థితి ఏంటి? మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా. యారా ప్రసాద్, నాకు తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే. అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందిలా? జరగబోయే అన్యాయానికి దేవుడు ముందే జడ్జిమెంట్ ఇచ్చినట్టున్నాడు సార్. గాయత్రి, ఈ విషయం తెలుసా? సారాల ముష్టాల పక్కన పడుకున్నారంట. దస్పల్లాలో ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ ఒకేసారి చెప్దాం. అలాగే సార్. నిఖిత కూడా చెప్పమంటారా? ప్రసాద్ మ్యాటర్మని కూడా ఆల్రెడీ నా ప్రొఫైల్ రిజెక్ట్ చేశాడు. చేయాలి కూడా. ఇప్పుడు ఈ విషయం నిఖితకి తెలిస్తే ముష్టి సార్ అని పిలుస్తుంది. నా జీవితాన్ని అన్యాయం చేయొద్దు ప్రసాద్. అలాగే సార్. సార్ లీడ్స్ ఇస్తానన్నారు కదా. ఈడొకడు జుట్టు ఊడిపోయినోడికి పేలు మందు అమ్ముకునే రకం. నా కస్టమర్తో మాట్లాడుకోండి. నీకేంటి అతనంటే అంత రెస్పెక్ట్? సార్, ఈ మధ్యన షుగర్స్ కట్ చేసి ఫేస్కి సన్ స్క్రీన్ రాస్తున్నారు సార్. సార్ ఇట్స్ అ డైట్ ప్లాన్ సార్ విచ్ ఇస్ గైడెడ్ బై ద న్యూట్రిషనిస్ట్. నోర్మై, వెళ్ళి పే అవుట్ సంగతి చూడు. సార్కి ఇంగ్లీష్ మాట్లాడితే నచ్చదా? అడిగి రాదు. సూట్ బొక్క. గట్టిగానే ఫీల్ అవుతాడు. పూజ, నైట్ నేను రావడానికి బాగా లేట్ అవుతుంది. బట్ వై? బికాజ్ వీ హావ్ ప్రాపర్ ఏ కాక్టైల్ పార్టీ. ఓకే. యప్. వీడి తాగే బోడి ఓసీకి కాక్టైల్ పార్టీ అంట. చాలండి. ఎక్కువైపోద్ది. మందు తాగడానికి ఏదో రీజన్ కావాలి. నాకు లవ్ ప్రాబ్లం. నీకు? చిన్నప్పుడు కాలుష్యం వల్ల ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుందంటే చాలా బాధపడేవాడిని. అది ఇప్పుడు గుర్తొచ్చింది. Cheers. చిన్న జంతు కొరికితే సెట్టు. వానొచ్చే ముందు మబ్బులో వస్తాయి, మెరుపులో వస్తాయి. లైఫ్ అంటే అంతే ప్రసాద్. చీది అమ్మ, ఏంటి ప్రసాద్? ఎక్కడికి రాయిచ్చి కొట్టగలను. ఓ పెక్క తాగడం, లైఫ్ గురించి కొటేషన్లు చెప్పడం బాకలా. సరే, లైఫ్ గురించి వద్దు, రాజకీయాలు మాట్లాడుకుందాం. ముందు దేవుకోకుండా తిన్న ఇంటికి వెళ్ళండి. బాయ్. హాయ్. హాయ్. ఏంట్రా? ఏంటి సార్, మీ అమ్మాయిని దగ్గర నుండి కాలేజ్లో తెంచడానికి వెళ్తున్నారా? నీకెందుకురా? నిక్కి, నీకు దండం పెడతాను, రెండు వైపులా కూర్చోవా? ఏమైంది సార్? కొన్ని ఫీలింగ్స్ బయటికి చెప్పుకోలేము. థ్యాంక్ యూ. ఆగండి సార్. ఏమ్మా, నాన్నగారు ఎంత కష్టపడి చదివిస్తున్నారు? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చున్నీ గాలికి వదిలేసావు, టైర్కి చుట్టుకుని బండికి యాక్సిడెంట్ అయితే కూతుర్ని కనటమే కాదు సార్, జాగ్రత్తలు కూడా నేర్పించాలి. ఎవరండి కూతురు? తెలిసి తెలియకుండా మాట్లాడతారు. కోడలా? మావి చెప్పినట్టు ఇన్నమ్మా. మా జాగ్రత్తలు మేము చూసుకుంటాం, నోరు మూసుకొని వెళ్ళండి. బీపీ ఎక్కువై పోయేలా ఉన్నాడు. వాళ్ళని పట్టించుకోకు. కళ్ళ కింద ఫిల్లర్స్ వేయించుకోవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. స్కిన్ టైట్నింగ్, లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది సార్, అది కూడా చేసుకోండి. నువ్వు అడగలే కానీ నీకోసం ఏమైనా చేస్తాను. అదే బండి ఆపాను సార్, ఆటోలో వెళ్ళిపోతా ఆఫీస్కి. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. నిన్నెంత డీప్గా లవ్ చేస్తున్నాను. ఆఫీసులో నాకు వెళ్ళేప్పుడు రిసెప్షన్ టేబుల్ వైపే ఉంటాయి. నా చూపులు ఎప్పుడు నీకు గుచ్చుకోలేదా? లేదు. అలా సడన్ గా చెప్పుకు, ఆలోచించుకొని చెప్పు. లేదు. తలకి నీ దెబ్బలు తగిలిన ఆఫీస్కి ఎందుకు వస్తున్నానో తెలుసా? శాలరీ కట్ అవుతుందని కాదు, నిన్ను చూడాలని. ఇది చివరి కోరిక సార్? చిరకాలం నీతో కలిసి ఉండాలని. ఇంకేం కోరికలు ఉన్నాయి సార్?
మన పెళ్ళి ఆ ఊరేగింపులో జనాలు రాలిచ్చి కొడతారు సార్. అయితే ఊరేగింపు క్యాన్సిల్, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మా నాన్నకి నా పెళ్లి గ్రాండ్గా చేయాలని ఆశ సార్. ఈ నాన్నలు ఇంతే, పిల్లల మనసు అర్థం చేసుకోరు. నాకు కూడా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని నా డ్రీమ్ సార్. వద్దు నిక్కి, జనాల నోర్లు మంచివి కావు. అయితే మన ఆఫీస్లో ఉన్న ఆయమ్మని చేసుకోండి సార్. అమ్మాయి గురించి మాట్లాడితే ఆయమ్మంటావేంటి? ఆయమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయి కదా సార్. కానీ నా మనసు నీ దగ్గర స్ట్రక్ అయిపోయింది కదా. ఈడొకడు రోలర్ కోస్టర్కే స్పీడ్ బ్రేకర్లు అంటాడు. ఏంటి ప్రసాద్, ఎప్పుడు ఫోన్ చేయాలో తెలీదా? సార్ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తామని చెప్పారు. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు మీరు రాకపోతే మన ముష్టాల పక్కన పడుకున్నారని నీకు దగ్గర చెప్పేస్తాను. నీకొకడికి పిలక దొరికితే చిన్న మెదడు చిదిగే వరకు దొబ్బుతావు. వస్తున్నా నాగు. ఓకే. నిక్కి, కొంచెం నువ్వు ఆటోలో వెళ్ళిపోతావా? థ్యాంక్ యూ సార్. నిక్కి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఏమనుకోకు. ఫీల్ అయితే థ్యాంక్స్ ఎందుకు చెప్తా సార్. నిక్కి, ఆఫీసులో నా కోసం వెయిట్ చేయి. మధ్యాహ్నం లంచ్ ఇద్దరం కలిపి చేద్దాం. ఈరోజు నేను ఉపవాసం సార్. ఇద్దరికి పెళ్ళవ్వాలని పూజలు చేస్తుంది. దైవాంశ సంభూతుడని నాకు ఫీలింగ్ వచ్చింది. అందుకే చచ్చిపోయినప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతా. ఈ ప్రపంచ వింతల్లో నీలాంటోడికి పెళ్ళం దొరకడం కూడా ఒకటే. పదండి, ఏదో సొల్లు చెప్తూ ఉంటారు. వరా సార్, పట్టపగలు మీకు భలే ఎనర్జీ వస్తుందండి. అందుకే ఈ స్థాయిలో ఉన్నాను. బాలెంతలాగా తలగా కట్టలేండి సార్. నా మొంతాగా వదిలేసి వెళ్ళిపోయావు. బండి గోతులో పడిపోయింది, నేను వెళ్ళి కరెంట్ స్తంభాన్ని కొడిశాను. ఇన్ని దెబ్బలు తగిలిన చచ్చిపోవట్లేదండి మీరే. సంకల్పం ఉండాలి ప్రసాద్. మీకు ఆల్రెడీ రేచ్ ఎక్కడ ఉంది కదా. ఏదో జూబ్లీ హిల్స్ లో 100 గజాలు సైట్ ఉన్నట్టు చెప్తావేంటి? మీరు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటారండి. పూర్వజన్మ ఎవడ గుర్తుంటది? అది ఈ జన్మలోనే చేసి ఉంటారు. అవును, చిన్నతనంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు పక్కోడు జొండప్పమ లాక్కొని తినేశాను. అదే కొట్టేసి ఉంటుంది. సార్ ఏదైనా స్టార్ హోటల్ ఉంటే చూసి ఆపండి సార్. ఎందుకు? అర్జెంట్ గా సుస్సు వస్తుంది, పోసుకుందాం. ఆడు కోట్లు పోసి కట్టింది నువ్వు పోసుకోడానిక? ఆపండి సార్, ఆల్రెడీ భైరవదీపం చెట్లకు సౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి వాటికి ఈ తుప్పలే పర్ఫెక్ట్. ఆపండి. అమ్మా సార్, అక్కడ సంజు గారు ఉన్నారు సార్. అయ్య బాబు, చూస్తాడా? మీరే పెద్ద జానీ సిన్స్ మరి. బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నాడు సార్. కెమెరా అనుకుంటా. ఆయన ఇడికిదేం పోయే కాలం. మీరు ఒకలో ఆడు విషం తాగేస్తున్నాడు సార్. నీకు కూడా కొంచెం వచ్చమని చెప్పు. సంజు లే. సంజు, ఆయన ఇక్కడ కావాలని పోసుకోవడం రాలేదు. నేనే బలవంతం చేసి మరి తీసుకొచ్చాను. మరే దీనికోసం విషయం తాగేస్తావా? మాట్లాడవేంట్రా? టార్గెట్స్ కంప్లీట్ చేయకపోతే శాలరీ ఇవ్వనని చెప్పేశారు సార్. 25 న్యూ కార్ ఇన్సూరెన్స్, 50 రెన్యూవల్స్ ఎలా కంప్లీట్ అవుతాయి సార్? రేణు నా వల్ల చాలా సఫర్ అవుతుంది సార్. సంజు, చావనడికి పరిష్కారం కాదు. కావాలంటే నీకు ఎవరు లీడ్స్ ఇవ్వట్లేదో ఆడిని చంపే. ఆత్మహత్య చేసుకున్నావు అందుకుని చేస్తావేంట్రా? ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి, నేను విషయం తాగేస్తా. అదేమన్నా మజా ఏంట్రా మళ్ళీ మళ్ళీ తాగడానికి? సంజు, నీది ఆత్మహత్య అని అందరికి తెలియాలి కదా. అవును. బ్యాగ్ తీయండి సార్. పెన్ ఉందా? ఉంది. ఉంగండి. అక్షరాలు గుండ్రంగా రాయి. ఇంకెంతసేపు? ఇప్పుడు సంతకం పెట్టు. ఏది? నా ఆత్మహత్య కారణం వరాగారు లీడ్స్ ఇవ్వకపోవడమే. అతన్ని కఠినంగా శిక్షించి మరణశిక్ష విధించండి. ఇదే నా చివరి కోరిక. ఎంతసేపు చదువుతారండి? నువ్వు సంతకం పెడదా? నన్ను ఇరికించేస్తావేంటి? మీరు ఆగండి. అన్నిట్లో దూరుతారు మధ్యలో. సంతకం పెట్టు. పెట్టు. బలవంతం చేస్తావేంట్రా? నీకు అంతగా సంతకం మీద మోజుంటే రఫ్ నోట్ బుక్ కొనిస్తాను, దాని మీద ప్రాక్టీస్ చేసుకో. నన్ను డిస్టర్బ్ చేయకండి సార్, నా చావు నేను చేస్తా. లీడ్స్ ఇస్తా. నాకు దొరుకుతారేంట్రా ఎలాంటి వాళ్ళందరూ? బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేయవు. నువ్వు సంతకం పెట్టుంటే ఈ పాడికి చెక్కే వాళ్ళు. బాబు నువ్వు అక్కడవే. అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ పోసుకో. వెళ్ళు వెళ్ళు. సంజు, చేతులు ఖాళీగా ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టకు. గాయం తాలూకా ఉద్దేశం నొప్పి కాదు, మార్పు. అది ఆటో మీద కొటేషన్ కదా సార్. ఇంకొక్కసారి ఈ దరిదాపుల్లో కనిపించావంటే రక్తం తాగేస్తా. నువ్వు ఆఫీస్కి బయలుదేరు. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా దేవుడిలో మీరు హెల్ప్ చేస్తారు. సంజు, నేను కూడా మీలాంటి మనిషినేనయ్యా. నన్ను దేవుడు చేయదు. థ్యాంక్స్ కూడా చెప్పొద్దు. వీలైతే ఇంకో ముగ్గురికి సాయం చేయి.
ఆయనే అడుక్కునే పొజిషన్లో ఉన్నాడు. ఆయన ముగ్గురికి సాయం చేస్తాడు సార్. అది మురిగే కుక్క, పట్టించుకోకు. ఆఫీస్కి బయలుదేరు. ఆల్ ద బెస్ట్. ఆ పెన్ నాది. ప్రసాద్, ఈరోజు ఒక మంచి పని చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంది. తప్పించుకున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పండి. సుస్సు పోసుకోవడానికి మనం ఇక్కడ బండి ఆపడం మంచిదైంది. అప్పుడప్పుడు స్టార్ హోటల్స్నే కాదు, ఇలాంటి ప్రకృతిని కూడా పలకరిద్దాం. చెప్పు గాయత్రి. ఎఫ్ఓసి లిస్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తా అన్నారు సార్. ఎగ్జిక్యూటివ్స్ని రిపోర్ట్స్తో రెడీగా ఉండమని చెప్పు. ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే సార్. ఆ గాయత్రి సార్, నిఖిత ఏం చేస్తుంది? తను ఇంకా ఆఫీస్కి రాలేదు సార్. ఆఫీస్కి రాలేదా? దారిలో విజిలేషన్ నోటి తెలిపిందా? ఏమైంది సార్? నిఖిత ఆఫీస్కి రాలేదంట. ఏ లీవో తీసుకుని ఉంటుందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుని వస్తుంటే దారిలో నువ్వు ఫోన్ చేసావు, తన ఆటో ఎక్కించి నీ దగ్గరకు వచ్చాను. మీకు అసలు సెన్స్ ఉందా? వెనక అమ్మాయిని పెట్టుకుని నా దగ్గరికి వచ్చారా? నువ్వే కదా బ్లాక్మెయిల్ చేసావు. మీరు నిగ్గుతో ఉన్నారని చెప్పుడు నేను ఆటోకి వెళ్ళిపోయాను కదా. బా, అక్కడ అది మిస్సు, ఇక్కడ ఇది జస్ట్ మిస్సు. ఏం జరిగినా మన మంచిగా అంటే ఇదేనేమో. యాక్చువల్గా మన బండి అక్కడ ఉంది సార్. అవును. ఎస్. చేతీరా. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసా. వరగారికి నిక్కి షాక్ ఇచ్చింది. ఆయన వెతకడానికి వెళ్ళాడు, నేను ఫీల్డ్ వర్క్ అని చెప్పి వచ్చేసా. లంచ్ చేసావా? లేదు. చెప్పుంటే ఆర్డర్ పెట్టేదాన్ని కదా. సరే వెళ్ళి ప్లేట్ తెచ్చుకో, షేర్ చేసుకుందాం. తింటాలే కానీ పూజ, దేవుడు నీకు చేతి వెళ్ళి ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడదు కదా. అంటే స్పూన్తో కలుపుతూ తింటున్నావు కదా. ఒరే నాయనా, నేను నెయిల్స్ చేసుకున్నా, ప్రతిదానికి ఏదో ఒక వంక పెడతావు. నువ్వే తిను. పోవే, మొత్తం నేనే తింటా. అప్పుడేనా? ఇంకాసేపు బ్రతిమలాడొచ్చు కదా. సరే, సారీ. ఏ పోరా. ఇంకెప్పుడు తెలుసుకోకుండా మాట్లాడంలే. మనకెప్పుడు గొడవ వచ్చినా ముందు నువ్వే సారీ చెప్పు. ఒకవేళ తప్పు నీ వైపు ఉంటే అయినా నువ్వే సారీ చెప్పు. ఇదేం సేడజమే? అంతే. మాకు అలగడం ఇష్టం, మీకు బ్రతిమలాడడం ఆనవాయితీ. ఆర్డర్ పెట్టే బదులు కుక్ చేయొచ్చు కదా. రైస్ నేనే కుక్ చేసా. కుక్కర్లోనా? అంటే చికెన్ కూడా నేనే కుక్ చేద్దాం అనుకున్నా, కానీ తినాల్సింది నేనే కదా అని. సరే, ఇంత రిలాక్స్డ్గా ఉన్నావేంటి ఈరోజు? వీక్ ఆఫా? రిజైన్ చేసా. ఎందుకు? ఊరికే వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదామని. ఎప్పుడు? ఇంకో 3 months పట్టొచ్చు. మరి 3 months నీ మెయింటెనెన్స్కి ఎలా? సంపాదించు, బాగా చూసుకో. నాకు వచ్చిన శాలరీ 16,220 రూపాయలు మన ఇంటి అద్దెకే సరిపోవు. దట్స్ యువర్ ప్రాబ్లం. ఓ పని చేద్దాం, నాకు వచ్చిన శాలరీ బట్టి 3 months మెయింటైన్ అవుదామా? నో వే. పెళ్ళప్పుడు బాగా చూసుకుంటానని ప్రామిస్ చేసావు. ప్రేమ అంటే బాగా చూసుకోవడమా? మరి అంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కదా. సిచ్యువేషన్ బాగోలేకపోవడం వేరు, బాగోలేని సిచ్యువేషన్లో ఉండిపోవడం వేరు. కష్టపడి స్మార్ట్ వర్క్ చేస్తే ఎవడైనా బాగుపడతాడు. లేదు నేను ఇంతే, నా జాతకం బాగోలేదనుకున్నాడే బీదేడుపులు ఏడుస్తాడు. సరే, నేను మళ్ళీ జాబ్ ఎదుక్కోవాలి. ఈ 3 months ఖాళీగా ఇంట్లో ఏం చేస్తావు? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసావు? ప్రసాద్ రావడానికి టైం అది కూడా ఆల్మోస్ట్ మీ వాళ్ళే కదా సార్. ఎలా దొరకడమ్మా నీకు? ఈడొచ్చాక నాకు బీపీ కూడా వచ్చింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు సార్. నేను చచ్చిపోతానంటే నిక్కి ఒప్పుకుంటుందా? మీరు చచ్చిపోవడానికి ఒప్పుకుంటుంది, పెళ్ళికి కాదు. అదేం లెక్క? మాది లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ సార్. అంటే మ్యూచువల్గా అనుకున్నాం, ఇంట్లో చెప్పాక పెళ్లి చేశారు. ఓహో. ఇప్పుడు సంజయ్ ఎక్కడ ఉన్నాడు? నేనే ఆఫీస్ వర్క్ మీద బయటికి పంపించాను. చూసావా, ఇంత రాత్రిపూట కూడా ఎంత హింస పెడుతున్నాడా? నీకో దండం, ఏం మాట్లాడినా ఇరికించేస్తున్నావు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, కంగారు పడకండి. పూజ, ఏంటి రోజు స్పెషల్ చీర కట్టుకున్నావు? నీకు సారీ కట్టుకోవడం అంటే ఇష్టం అంట కదా. నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా? పొరపాటున షోరూమ్ కనుక శారీ కట్టుకుని వచ్చావంటే చచ్చేదాకా కొడతా. నా వైఫ్ శారీ కట్టుకుంటే నాకు ఇష్టం సార్. నీ వైఫ్ శారీ కట్టుకో, పక్కింటి ఆవిడ శారీ కట్టుకో, కళామందిరికి వెళ్ళి కొని తెచ్చుకొని కట్టుకో. షోరూమ్కి మాత్రం కట్టుకురాకు. మీ కళ్ళుతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది సార్. పూజ శారీ కట్టుకున్నాక చూడడం నాకు చాలా ఇష్టం సార్.
ఇష్టాలు అభిరుచులు మాట్లాడుకుంటా ఉంటే వైన్ షాపులు క్లోజ్ చేసేస్తారు. త్వరగా పర్మిషన్ అడిగిరా. తనంత అందంగా రెడీ అయిన తర్వాత కూడా మీతో వస్తాను ఎలా అనుకున్నారు? ద్రోహం చేస్తున్నావా ప్రసాద్? నీలాంటి తాగుబోతుకి ఏం చేసినా తప్పులేదురా. ఓకే ఓకే ఓకే. ఈ రోజుకి దెబ్బలు తినే ఓపిక లేదు. బ్యాండేజ్లు కూడా అయిపోయినాయి. ఓ, కింద షల్లార్లో పడుకొని పొద్దున్న లేచి వెళ్ళిపోతాను. బాయ్ సార్. ఇంటికొచ్చిన గెస్ట్ని కాఫీ తాగమని కూడా అడగరా? మా పని ఆవిడ కాఫీ కప్పులు తోమలేదు సార్. ఉమ్. ఉమ్. తలుపేసావా? అది గోడ సార్, అక్కడ ఉంది డోర్. అక్కడ. అంత దూరం జరిగిపోయిందా? సార్, ఉమ్. ఒక చిన్న రిక్వెస్ట్. కింద వాచ్మ్యాన్ మీరు ఎవరైనా అడిగితే మా తాలూకు అని చెప్పకండి సార్, పరువు పోద్ది. రేపు ఆఫీస్కి వస్తావు కదా? వస్తా. నీ వల్ల మనం ముష్టోళ్ళ పక్కన పడుకున్నాను. ఈ రోజు ఏ వీధి కుక్కల పక్కన పడుకోవాలో. ఓకే సార్, జాగ్రత్త. బాయ్ సార్. కంగారు పడకరేను, వచ్చేస్తాడులే. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయి. ఉమ్? పూజ, ఈ శారీలో నిజంగా అందంగా ఉన్నావు. అంటే మిగతా డ్రెస్సెస్లో బాలేనా? అలా అని కాదు, నువ్వు అన్ని డ్రెస్సుల్లోనే బాగానే ఉంటావు, శారీలో ఇంకా బాగున్నావు. నీకు గుర్తుందా, ఫస్ట్ టైం నువ్వు నన్ను శారీలోనే చూసావు. జ్యువెలరీ షాప్లో కదా, అక్కడ పనిచేసే అమ్మాయేమో అనుకున్నా. నువ్వు ఎప్పుడైతే నమస్కారం పెట్టలేదో కాదని కన్ఫర్మ్ చేసుకున్నా. ప్రసాద్, నీకప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా ఏమైనా అనిపించిందా? అలా ఏం లేదు, రాయేసాం తగిలేసింది. నువ్వు చెప్పుంటే వేరే ఆమెకు ట్రై చేసుకునేవాడిని. కుక్కవిరా నువ్వు, పోరా. సారీ. ఇప్పుడు నేను నిజంగానే హర్ట్ అయ్యా. సారీ సారీ. పూజ, ఉమ్. మనం కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఫస్ట్ టైం గొడవ వచ్చింది. నువ్వు అలిగి మాట్లాడడం మానేసా. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను నేను లవ్ చేస్తున్నా అని. అందుకే ఇంటికి వచ్చి మరీ సారీ చెప్పా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నా. మరి నీకెప్పుడు అనిపించింది? యాక్చువల్లీ నువ్వు ప్రపోజ్ చేయగానే భయమేసింది. ఎందుకు? అంటే ఈ కర్రోడ్తోనే రాసి పెట్టుందా అని. నేను ఇప్పుడు హర్ట్ అయ్యా. అయితే సారీ చెప్పు. మనం ముందే అనుకున్నాం కదా, ఎవరు హర్ట్ అయినా ముందు నువ్వే సారీ చెప్పాలని. సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మనకు గొడవైనప్పుడే నాకు కూడా అర్థమైంది, ఓకేలే ఇంక ఈ జన్మకి వీడితోనే అడ్జస్ట్ అయిపోదామని. ఓకేలే? ఓకేలే అంటే ఓకేలే అని కాదు, సరేలే, పోనీలే, పాపంలే, లైక్ దట్ కైండ్ ఆఫ్. పోవే. సారీ. ప్రసాద్, ప్రసాద్, ఏంటే? వెళ్ళి వాటర్ తీసుకురా. వీడియో పాస్ పెట్టి వెళ్ళొచ్చు కదా నువ్వే. పెళ్ళానికి సేవ చేయబోయి పుణ్యం వస్తుంది. ఏ పురాణంలో రాసుందే? పూజ, అక్కడ పెట్టు. తాగవా? నాకు దాహం వేసినప్పుడు తాగుతా. ఏంట్రా చూపు, నేను ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు ఎన్ని పనులు చెప్పేవాడివి. పగ తీర్చుకుంటున్నావా? ఎస్. సార్, రిసిప్ట్ నెంబర్లని డాక్టర్లో అప్డేట్ చేశాను సార్. ఆ పూర్ణచంద్ర గారు సేల్స్ ఇన్వాయిస్ ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకు? మనం బ్యాంక్ డివో మీద వెహికల్ డెలివరీ ఇచ్చామండి, పేమెంట్ ఇంకా క్లియర్ అవ్వలేదు. అండ్ ఇన్హౌస్ బ్యాంక్ కదా, మీరే డీల్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ ముహూర్తం పెట్టుకున్నా అంటున్నారు సార్ ఆయన. సిఎస్ఎం వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. సరే సార్. ప్రసాద్, క్యారమ్స్ ఆడదామా? ఇప్పుడా? నాకు వర్క్ ఉంది. ఎప్పుడు ఉండేది కదా నీ కార్లు గోలా. సర్లే. ఒకవేళ నేను గెలిచాను అనుకో, ఈరోజు నువ్వు వంట చేయాలి. నేను గెలిస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టే. ప్రసాద్, నేను రేపు పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులు లేవు. నా సేవింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ నుంచి నువ్వే భరించాలి.
కావాలా? ఆ, లింక్ పంపిస్తాను, ఆర్డర్ పెట్టుకో. పతియే ప్రత్యక్ష దైవం అని ఒకటి ఉందని తెలుసా నీకు? ఆ, ఆహా, ఇంకా నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మీ పిన్ని గారితో సొల్లు వేసుకుంటూ ఉంటావు, లేకపోతే చిన్న పిల్లలతో తను తినేసి ఇంటికి వస్తావు. సో మీకు మీరే, మాకు మేమే. స్లోగా తినవే, నేనేం లాక్కొని తినేను. తొందరగా తింటే తొందరగా అరిగిపోతుంది. అప్పుడు నీ ఫుడ్లో కూడా కొంచెం తీసుకొని తినొచ్చు. కోపం వచ్చిందా? ఇలాంటప్పుడే వంటొత్తులు చెప్పాలా? ఆ మూలన్న చీపురు తీసుకొని ఇల్లంతా వచ్చాయి. సార్, ఏంటిది? నా రెసిగ్నేషన్. ఎందుకు? ఎందుకు? నా మనసును కలంగా మార్చి అక్షరం ప్రేమతో రాశాను. నాకు అవసరమా సార్ ఈ టార్చర్? నా ప్రేమ నీకు టార్చర్లా అనిపిస్తుందా నిక్కి? అవును. నువ్వు జాబ్ మానేసి వెళ్ళిపోతే నేను కూడా షోరూమ్ వదిలేసి వెళ్ళిపోతాను. అది మీ కర్మ. అందుకే ప్రభాస్ అంటే నాకు నచ్చడు. వీలైతే ప్రేమిద్దాం యూడ్, మా అయితే తిరిగి ప్రేమిస్తారని చెప్తే నమ్మి ప్రేమించేశాను. మీ సాగు మీరు సావండి సార్, నేను పోతున్నా. ఏమైంది? సార్ మీరు ఏడుస్తున్నారా? కొంపదీసి గోపమతి కొడిసావా? అంత అదృష్టంగా ఉన్నా. నేనేం పాపం చేశాను ప్రసాద్? నాకెందుకు ఈ శిక్ష? పందికి పెద్ద పరిచయాలు అక్కర్లేదు సార్. ఏంటిది? చూడు. ప్రేమలేఖ అంటే లవ్ లెటర్. నాకు కూడా అంతవరకే అర్థమైంది. నీ మృదువైన నీ ముఖార విందాన్ని వీక్షించిన నా మనసు మందారమై, చక్కనైన నీ చెక్కిలను గాంచిన ఈ నయనాలు మెక్కిలి ఉబలాటంతో ఉక్కిరి బిక్కిరై, తామరను తలపించే నీ నేత్రములు, కోకిల రాగాలను మరిపించే నీ గాత్రం, దేవునికి స్తోత్రం. వర్ణించుకుంటూ పోతే ఇలా ఒక్కటేంటి, సామాన్యుడికి కూడా స్ఫూర్తినిచ్చే కవిగా మార్చగల నీ అందం నాలోని మన్మధుడిని తట్టిలేపింది. తాట తీసేయాల్సింది. ఈ వర నీ చెరలో బందీ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇట్లు వర. ఇది నేనే రాశాను. ఏదో మహాప్రస్థానం రాసినట్లాగా బిల్డప్ చూడు. నా మనసును కలంగా అది ఆల్రెడీ చెప్పేశారు సార్. నువ్వు చెప్పు ప్రసాద్, ఇందులో తప్పేముంది? సార్ వాళ్ళు జంజీస్ సార్. సహజంగా మాట్లాడే తెలుగేళ్ళకి అర్థమే సావదు. అలాంటిది మీరు కందపద్యాలు కవితా పాఖ్యానాలు రాతే వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? మీ మనసులో ఏముందో అది చెప్పండి. నా మనసులో తనే ఉంది. వాట్ డు యు సే? నాట్ ఇంట్రెస్టెడ్. ప్రసాద్, మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి, కొంచెం బయటికి వెళ్తావా? అన్న ఉండున్నా. ప్రసాద్, ఆ లవ్ లెటర్ మీద కాపీ రైట్స్ నావే, ఎవరికి ఇవ్వకు. ప్రేమాయ నమః. ఏం జరుగుతుంది అక్కడ? నేను బురద లాంటి దాన్ని, నన్ను వదిలేయండి అని తను. నేను పందిని, నాకు బురద ఇష్టమని అతను. ఒప్పుకుంటదంటావా? ఏమో, గుర్రం ఎగరవచ్చు. ఇప్పుడు వస్తున్నారా? ఏమైంది? చచ్చిపోయేలా ఉన్నాడన్నా. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో అర్థం కావట్లేదు. ఒకటి నీకు, ఒకటి నాకు, 2 నీకు, 2 నాకు, 3 నీకు, 3 నాకు, 4 నీకు, 4 నాకు, 5 నీకు, 5 నాకు,
2 ఎక్స్ట్రా మిగిలినాయి. అలా ఎలా తినేస్తారండి? ఎక్స్ట్రా మిగిలితే ప్రసాద్ నువ్వు తింటావని అడగాలి కదా. నేను కావాలని తిన్నానా? 2 ఎక్స్ట్రా మిగిలిన చెప్పే కదా తిన్నాను. అప్పుడు వేరే వాడికి పిలిచేవచ్చు కదా. ఇప్పుడు పల్లీలు తెచ్చింది నువ్వు, పంచింది నేను. ఆ. మూడవని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు? తల్లి పిల్ల న్యాయం లేదేంటి? ఎప్పుడు మీరు ఇంతే సార్. ఎన్నోసార్లు మీకు టీ ఇప్పించాను. మీకేమో పింగాణి కప్పు, నాకు పేపర్ కప్ప. నేను అడిగానా? తాటి బెల్లం టీ పిచ్చమని నేను అడిగానా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు. అవసరం తీరిపోయింది, టీ తాగేశారు. ఎన్నైనా మాట్లాడతారు సార్ మీరు. 10 రూపాయలు మీకు కావు కదా. అదిగో అదే మాట్లాడొద్దని చెప్తున్నాను. అవసరం తీరేక వదిలేసే క్యారెక్టర్ కాదురా నాది. ఆ మాటకొస్తే ఎన్నోసార్లు నీకు ఓసి నా డబ్బులతో తాగించాను రా. వాటర్ ప్యాకెట్లు ఎవరివి? గ్లాసులు ఎవరు కొన్నారు? ప్లేస్లు ఎవరు చూపించారు? ప్లేసు నువ్వేమైనా స్టార్ హోటల్కి తీసుకెళ్ళావరా? సార్ అక్కడ డాకెట్ లేదు సార్. డ్రాయర్ సురుగులో చూడరా. ఎక్కడాగేం? డ్రాయర్ దగ్గర, స్టార్ హోటల్ దగ్గర. సరే సార్, సరే. ఈసారి నుంచి ఏడి వీడియో వేసుకుందాం సార్. అంటే ఎవరిదాడే ఖర్చు పెట్టుకోవాలి. ప్రసాద్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? జస్ట్ 2 పల్లీల కోసం నాలాంటి పెద్ద మనిషితో గొడవ పెట్టుకుంటున్నావు. ఏం పర్లేదు ప్రసాద్, ఈసారి 2 ఎక్స్ట్రా వస్తే నేను తిన్నాను, నెక్స్ట్ నువ్వు తిను. ప్రతిసారి పల్లీలు తెచ్చుకోం కదా సార్. కామన్ సెన్స్ వాడరా మీరు. సూట్ వేసుకొచ్చారు బోడిగాడు. ఎలా ఒప్పుకున్నావే? కొన్ని రోజుల్లో పోతాడు, ఆస్తి మొత్తం నాది. ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకుంటా. ఆహా, ఏం ప్లానింగే. మంచోడే అన్నా, కొన్ని రోజులు భరిద్దాం. ఏమంటారు? అంతే అంతే. తెలిస్తే ముందే చచ్చిపోతాడు. అంతకీ మీ నాన్నగారిని ఎలా ఒప్పిస్తావే? అది ఆయన హెడ్ఏక్, నాకెందుకు? ఏమి జనరేషన్. కంగ్రాట్స్ సార్, మీ పెళ్లికి డెకరేషన్ నాదే. ఎంతెంత బోర్లు ఊదేసి పైకి ఏలాడదీస్తుంటే. బోర్లేంట్రా బోర్లో? హీలియం బెలూన్స్. అసలు నువ్వు చదువుకున్నావా? ఎక్కడికి వెళ్ళా పూజ? పూజ ఒక్క నిమిషం సార్. ఎక్కడికి పూజ? మా ఇంటికి వెళ్ళిపోతున్నా ప్రసాద్. మరి ఇదెవరిల్లు? ఏమో, ఏమైంది పూజ నీకు? నాకు వాల్యూ లేని చోటు నేను ఉండలేను ప్రసాద్. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళిపోవడం మన లవర్స్ కాదు పూజ. పెళ్లి చేసుకున్నాం తెలుసా? తాళి కట్టావు కదా అని నువ్వు చెప్పిన వాటికి పడుండాలా? గొడవలు అన్నాక జరుగుతాయి పూజ. విడిపోవడమే సొల్యూషన్ అయితే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు రోజుకి 10 సార్లు విడిపోతారు. ఇంకా కలిసి ఉన్నారంటే దానికి అర్థం ఏంటి? నీ లైఫ్ స్టైల్కి నా లైఫ్ స్టైల్కి సెట్ అవ్వదు. అది తెలిసినా కూడా మనం పెళ్లి చేసుకున్నాం. నేను నీకోసం ఎన్ని చేసినా నీకు అది కనిపించదు. ఎందుకంటే పెళ్ళాం కదా, పడుంటుంది లేని చులకన. గొడవ ఎందుకు మొదలైందో తెలిస్తే ఎక్కడ ఆపాలో కూడా తెలుస్తుంది. నేనే కారణం అన్నింటికి. మీరు వెళ్ళండి సార్, నేను తర్వాత మాట్లాడతాను. ఒక్కసారి గడప తడితే తిరిగి రావడం కష్టం. ఏది అంతకు ముందులా ఉండదు. గొడవ గుమ్మం దాటదు సార్. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. పద. బాయ్ అన్న. పూజ సారీ, నువ్వు చెప్పింది కరెక్టే. నా కోసం నువ్వు జాబ్ మానేసావు. నాకు అర్థం అవుతుంది. పృథ్వీ మా షోరూమ్ కార్ కొనడానికి వచ్చాడు. అతను సర్వీస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. కానీ వేరే ఎగ్జిక్యూటివ్ని కూడా అతనికి అసైన్ చేయొచ్చు. నాకు అది తట్టలేదు. వెళ్ళిపోతే మళ్ళీ రావాలన్న గిల్ట్తో తిరిగి రాలేవు. ఒకసారి వద్దు అనుకుంటే నేను రమ్మని పిలవలేను. ఐ లవ్ యూ పూజ. మనిద్దరం మూడో వ్యక్తి వల్ల విడిపోకూడదు. కోపం దేని మీద రావాలి. నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను రెస్పెక్ట్ చేస్తా. నీ మీద కోపం వస్తుంది నాకు. వదిలి వెళ్ళిపోతున్నా, ఎక్కువసేపు బతిమలాడట్లేదు. సెల్ఫిష్ రా నువ్వు. నేను సెల్ఫిషా? అవును, నువ్వే సెల్ఫిష్. పోవే, ఇంత మాట నాకు నువ్వు నాకొద్దు. నువ్వే పోరా. నేను రెంట్ కడుతున్నా దీనికి.
ఎవరో అన్నారు మన మధ్యన డబుల్ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావని. అంటాను బే, నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? ఐఎమ్ యువర్ హస్బెండ్, ఓకే? దట్స్ వై యు ఒబే మై ఆర్డర్స్. ఏం అవసరం లేదు. లెట్స్ బ్రేకప్. బ్రేకప్ 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 బ్రేకప్. బ్రేకప్.